జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు కాబట్టి ఈ రోజున మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాం. అయితే కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ రోజును సీతారామ కళ్యాణం కూడా చేస్తుంటారు. ఈ ఆచారం మనకు అన్నమయ్య నాటి నుండి వస్తుంది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఎత్తిన 7వ అవతారమే ఈ రామావతారం. ఈ అవతారంలో శ్రీరామచంద్రుడు మనిషి ఒక ఆదర్శ పురుషునిగా ఏ విధంగా ఉండాలి అని చూపించాడు. గురువు ఆజ్ఞను శిరోధార్యంగా భావించి అడవులకు వెళ్ళి తాటకి మారీచ సుబాహులను చంపి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగేటట్టు చేసి మంచి శిష్యులు అనిపించుకున్నారు. శివధనుసు విరిచి సీతమ్మ వారిని పెళ్లాడి ఒక గొప్ప వీరునిగా ఎదిగాడు. అలాగే తండ్రి మాటను నిలబెట్టడానికి అడవులకు వెళ్ళి ఒక మంచి కుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోతే వానర సైన్యంతో వారధి కట్టి ఆ రావణాసురుని చంపి సీతమ్మ వారిని చేపట్టారు. ఒక మంచి భర్తగా ఏ విధంగా ఉండాలో సమాజానికి చూపించాడు. అలాగే ప్రజలను సుభిక్షంగా పాలించి ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజలందరినీ ఆనందంగా ఉండేటట్టు చూసి ఒక మంచి పాలన అంటే రామరాజ్యం అనే విధంగా అందరికీ తెలిపాడు. ఒక ఆదర్శరాజుగా నిలిచాడు. శ్రీ మహావిష్ణువు మనిషిగా పుట్టి దైవికమైన ఎటువంటి శక్తులను చూపించకుండా ఒక మనిషి ఏ విధంగా జీవించాలి అని సమాజానికిలో చూపించాడు. రావణాసురుడు ఒక గొప్ప వీరుడు, మహాశక్తివంతుడు, శివభక్తుడు, మహాజ్ఞాని అయినప్పటికీ పరస్త్రీ వ్యామోహంలో పడి గలభర్వంతో విర్రవీగి తన నాశనాన్ని తానే తెచ్చుకున్నాడు. ఒక కుండెడు అమృతంలో ఒక్క విషబిందువు ఏ విధంగా అమృతాన్ని మొత్తం విషంగా మారుస్తుందో రావణాసురుని జీవితాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. మనం రాముడు చూపించిన ఆదర్శ మార్గంలో నడిచి ధర్మరక్షణకై పోరాటం సాగించాలి. మన దేవతలందరూ కూడా చేతుల్లో ఆయుధాలు ధరించి మనకు కనిపిస్తుంటారు. అంటే ధర్మరక్షణకు పోరాటం సాగించాలని మనకు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు స్వర్ణమయమై శక్తివంతమై విశ్వగురువుగా వెలిగిన మన ఈ దేశం ఈరోజు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం బహిర్గత శత్రువులే కాదు, అంతర్గత శత్రువులు కూడా. మనలో మనం కులాల పేరిట వర్గాల పేరిట కొట్టుకుంటున్నాం. ఒకడు శివుడు గొప్ప అంటే ఒకడు విష్ణువు గొప్ప అని పోరాడుకుంటున్నాం. దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. మనకు దేవుడు లేనట్టు మనం పరాయి మతం నుండి బాబాలను తెచ్చుకొని దేవులుగా పూజిస్తున్నాం. దర్గాలకు దండం పెడుతున్నాం. సమాధుల ముందు ప్రణమిల్లుతున్నాం. మన మూర్ఖత్వానికి మనమే చింతించాలి. ఈ విధంగా ఉంటే మనం మతం పతనం కాక ఏమవుతుంది? మన హిందుత్వం నాశనం వైపు ప్రయాణించకుండా ఎటుపోతుంది? మనం మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం? వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? మన పిల్లల్ని చదివించి విదేశాలకు పంపించి వారు బాగా సంపాదిస్తే సంతోషంగా మురిసిపోతున్నాను. కానీ వారికి మన ధర్మం పట్ల కానీ దైవం పట్ల కానీ భక్తి పెంచుతున్నామా? మన సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తున్నామా? లేదని చెప్పాలి. మనం ఎంతవరకు మన పిల్లలకు మన ధర్మాన్ని మన సంస్కృతిని నేర్పిస్తున్నాం? మన దేవుళ్ళ గురించి తెలుపుతున్నాం? ఇకనైనా మనం మారాలి, మేలుకోవాలి. మన పిల్లలను మన ధర్మ గ్రంథాలు చదివేట్టు చేయాలి. మనం కూడా మన ధర్మ గ్రంథాలు చదివి పిల్లలకు చెప్పాలి. కనీసం భగవద్గీత అయినా మన ఇంట్లో ఉంచుకొని చదివి మన తర్వాతి తరాలకు తెలియజేయాలి. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన, ఆదర్శవంతమైన, ధైర్యవంతమైన యువతను మనం ముందుకు నడిపించాలి. మన ముందు తరాలను ఈ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మే రక్షిత రక్షిత అంటారు.
జై శ్రీరామ్. జై హనుమాన్.